హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మాయ అనేది కిందకి ఉంటే ఈ 4 పనులు అనేది అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా మీ బిడ్డ ప్రాణాలకు అనేది చాలా ప్రమాదం అండి. ప్రెగ్నెన్సీలో లో లయింగ్ ప్లెజెంటా అంటే మాయ అనేది కిందకి ఉన్న వాళ్ళు ఎటువంటి పనులు అనేది చేయకూడదు, ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ప్రెగ్నెన్సీలో కనుక మీకు లో లయింగ్ ప్లెజెంటా ఉంటే మీకు ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి. సో ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ప్లెజెంటా అనేది లో లయింగ్ ఉంటే భార్య భర్తలు అనేది అస్సలు కలవకూడదు అండి. మీరు కనుక 3rd మంత్ 4th మంత్లో ఇలా కనుక కలిస్తే మీకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కనుక మీరు కలవటం వల్ల మీకు మిస్క్యారేజ్ అయ్యి అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అలాగే చాలా మందిలో 7th మంత్ 8th మంత్ వచ్చినా కూడా ఇంకా ప్లెజెంటా అనేది లో లయంగానే ఉంటుంది. అప్పుడు కూడా భార్యాభర్తలు అనేది కలవటం వలన మీకు మళ్ళీ బ్లీడింగ్ అయితే అయ్యి ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే ముందుగానే బిడ్డ అనేది పుట్టే అవకాశం అయితే ముందుగానే బిడ్డ కనుక పుడితే బేబీ అనేది సరిగ్గా వెయిట్ అనేది పెరగదు. అలాగే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది రావటం అయితే జరుగుతుంది. బేబీ అనేది బాక్స్లో అయితే ఉంచడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో అలాగే డెలివరీ అనేది దగ్గర పడ్డ సమయంలో లో లయింగ్ ప్లెజెంటా ఉన్న వాళ్ళు భార్యాభర్తలు అనేది అస్సలు అయితే కలవకూడదండి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి బరువులు అనేది అస్సలు మోయకూడదు. అలాగే కింద కూర్చోవటము, ఇంట్లో పనులు చేయటము, మెట్లు అనేది ఎక్కి దిగటము, ట్రావెలింగ్స్ చేయటము, ఇటువంటి పనులు అనేది అస్సలు అయితే చేయకూడదండి. లో లయింగ్ ప్లెజెంటా ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేయడం వల్ల మీ కడుపులో ఉన్న బిడ్డకి చాలా అంటే చాలా ప్రమాదం. అలాగే ఈ రోజుల్లో బెడ్ రెస్ట్ అనేది చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారు కదా. ఎందుకు అంటే ఈ లో లయింగ్ ప్లెజెంటా ఉన్న వాళ్ళు బెడ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే డాక్టర్స్ ఎక్కువగా మీకు బెడ్ రెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా గొప్పగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే చాలా మందిలో చాలా కాంప్లికేషన్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. చాలా మందిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనేది అస్సలు అవ్వట్లేదు. పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటం అనేది ఒక గొప్ప వరం. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా చాలా మందిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయండి. ఏంది అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవ్వటము, బేబీకి హార్ట్ బీట్ అనేది ఫామ్ అవ్వకపోవటము, బేబీ హార్ట్లో ఏమన్నా హోల్స్ అనేది ఉండటము, బేబీ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవటము, ఇటువంటి కారణాల ద్వారా అబోర్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన దగ్గర నుంచి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ బిడ్డకి మీకు అంత మంచిది. మీకు పన్నంటి బిడ్డ అనేది పుట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్ చెప్పినట్లు విని మంచిగా డైట్ అయితే ఫాలో అవ్వండి. సో లో లయింగ్ ప్లెజెంటా ఉన్న వాళ్ళు నేను చెప్పిన ఈ పనులు అనేది అస్సలు అయితే చేయకండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.